తనిష్క్ విజయదశమి శుభాకాంక్షలు. ఈ పండుగ కానుకగా ప్రతి బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 450 రూపాయల వరకు తగ్గింపు మరియు వజ్రాభరణాల విలువపై 20% వరకు తగ్గింపు. మీ పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై పొందండి 0% డిడక్షన్ తో 100% పూర్తి విలువ. తనిష్క్, కర్నూల్ రోడ్, ఒంగోల్. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రకాశం భవనంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్, మేయర్ గంగాడ సుజాత, ఉడా చైర్మన్ షేక్ రియాజ్ తదితరులు పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ స్మార్ట్ కార్డులు ఏటీఎం కార్డు తరహాలో ఉండి ప్రతి కుటుంబానికి ప్రత్యేక యూనిట్ నెంబర్, కుటుంబ పెద్ద ఫోటో, క్యూఆర్ కోడ్లు ఉంటాయి. ఈ కార్డులతో రేషన్ సరుకులను సులభంగా, వేగంగా పొందవచ్చని మరియు దుర్వినియోగాలను నివారించవచ్చని, క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కుటుంబ వివరాలు నేరుగా నెట్వర్క్తో అనుసంధానమై అందుబాటులో ఉంటాయన్నారు. మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రేషన్ సరుకులు అందేలా ఈ స్మార్ట్ కార్డులు రూపొందించామని, ఒక్కసారి స్కాన్ చేస్తే అవసరమైన సమాచారం వెంటనే లభిస్తుందన్నారు. సమస్యలు ఎదురైతే కాల్ సెంటర్ ద్వారా త్వరగా పరిష్కారం చూపవచ్చని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రేషన్ పంపిణీలో సంస్కరణలు చేసి స్మార్ట్ కార్డుల ప్రవేశాన్ని సులభతరం చేసిందన్నారు. మహిళల పేరిట కార్డులు జారీ చేయడం ద్వారా మహిళల సాధికారతకు ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి అన్నారు. జిల్లాలో 3 లక్షల మంది రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు మాట్లాడుతూ స్మార్ట్ కార్డులు గతంలో రేషన్ కార్డుల మార్పులు, కొత్త కార్డుల కోసం ఎదురైన సమస్యలకు పరిష్కారం, ఇవి చిన్నవైనా సమర్థవంతమైన అన్నారు. అలాగే మన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం వారు చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా రేషన్ కార్డ్స్ గురించి మనకందరికీ చాలా అవగాహన ఉంది. ఎందుకంటే ఈ రేషన్ కార్డులు ప్రతి నెల అందరికీ కూడా పేదలైన వారందరికీ కూడా మరి రేషన్ ఇవ్వాలని, తద్వారాగా వాళ్ళకి ఆకలి అనేది లేకుండా చేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. అయితే ఇందులో కూడా చాలా అవకతవకలు ఉన్నాయని చెప్పి మరి గ్రహించి ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరూ కూడా అంటే ఒక స్మార్ట్ కార్డు కనుక మనకి చేతికి అందినట్లయితే అందులోనే అనేక రకాలుగా అంటే మనకి ఆ కార్డుని క్యూఆర్ కోడ్ కూడా ఉంది. దాన్ని మనం పెట్టగానే వెంటనే మనకు పూర్తి డీటెయిల్స్, కుటుంబం యొక్క పూర్తి డీటెయిల్స్ అందులోకి రావడం, తద్వారాగా కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో అన్ని 5 కేజీలు చొప్పున బియ్యం ఇవ్వడం, ఇంకా ఇతరగా మన పంచదార కానివ్వండి, ఇంకా ఏదైతే ప్రభుత్వం కందిపప్పు ఇట్లాంటివి ఇవన్నీ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకునే విధంగా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఎవరైతే మనము రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి రేషన్ తీసుకోలేని వారికి, మంచం మీద ఉండే వాళ్ళకి కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, మరి వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళి ఆ యొక్క కార్డుని ఏదైతే ఉందో మరి 5 కేజీలు అయితే వాళ్ళకందరికీ మరి అక్కడికే వచ్చే కార్డులు కూడా పంపిణీ అక్కడికే చేస్తారు. మీరు ఎవరు కూడా అంటే మీరు వచ్చి కార్డ్స్ తీసుకోవడం, మరి తీసుకోవడానికి వీలు కాని వాళ్ళకి, వృద్ధులకి, అలాగే బెడ్ రిడెన్ వాళ్ళకి వాళ్ళ ఇంటి వద్దకే వచ్చి కార్డ్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఈరోజు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డులు మనందరికీ కూడా ఈరోజు ఇవ్వటం అనేది నిజంగా చాలా సంతోషించే విషయం. గత ప్రభుత్వంలో వేలిముద్రలు వేయించుకునేవాళ్ళు. వేలిముద్రలు ఒక్కోసారి అది ఓకే అవ్వక చాలా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉంటే ఏ లబ్ధిదారులు కూడా ఇబ్బంది పడకూడదని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ముగ్గురు కలిసి కూడా ప్రతి ఒక్కళ్ళకు కూడా న్యాయం జరిగేలా ఈ స్మార్ట్ కార్డుని ప్రభుత్వం నుంచి లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మీరందరూ ఒక రేషన్కి అనుకుంటారు, ప్రతి ఒక్క ప్రభుత్వ పథకానికి కూడా పనికొచ్చేటటువంటి
ప్రభుత్వం మనకిచ్చినటువంటి అవకాశం ఈ స్మార్ట్ కార్డు. దీన్ని అందరూ కూడా వినియోగించుకొని ఈ కుటుంబం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాన్ని మరింతగా బలపరిచి ఈ రాష్ట్ర అభివృద్ధిలో మనందరం కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు గౌరవ జిల్లా మంత్రివర్యులు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారికి, అట్లాగే మరో ముఖ్య అతిథులు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యుల వర్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారికి, అట్లాగే ఒంగోలు నగర ప్రథమ పౌరురాలు శ్రీమతి గంగాడ సుజాత గారికి, అట్లాగే జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు వారు మరియు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గారు శ్రీ షేక్ రియాజ్ గారికి, అట్లాగే మరో అతిథులు ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ వెంకట్రావు గారికి, బీజేపీ అధ్యక్షులు వారు జిల్లా అధ్యక్షులు వారు శ్రీనివాస్ గారికి, అట్లాగే మరో ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ గారు రాజుబాబు గారికి, అట్లాగే లోకల్ ఆర్టీఓ గారికి, మరియు కొత్తగా క్యూఆర్ కోడ్తో ఏటీఎం సైజ్ మాదిరిగా ఉన్నటువంటి కార్డుల్ని మనకి జిల్లా వ్యాప్తంగా సుమారు 6,51,000 కార్డులు మనకి ఈరోజు రావడం జరిగింది. 6,51,818 కార్డులు మొత్తం 39 మండలాలకు సంబంధించి రావడం జరిగింది. మరి ఇప్పుడే కలెక్టర్ గారు, నేను, మినిస్టర్ గారు వాటిని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా చూసాము. అందులో చాలా ట్రాన్స్పరెంట్గా మీ తాలూకు వివరాలన్నీ కూడా ఆన్లైన్లో కూడా ఆ క్యూఆర్ కోడ్ని మీరు కెమెరాతో క్లిక్ చేస్తే మొత్తం వివరాలు వస్తున్నాయి. అట్లాగే కుటుంబ యజమానురాలుగా మరి మహిళనే కుటుంబ పెద్దగా అందులో పేర్కొనడం కూడా జరిగింది. వాళ్ళ తాలూకు పూర్తి వివరాలు వస్తూ ఈరోజు ప్రత్యేకించి రాష్ట్రంలో ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేశారు. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నుంచి ఈరోజు రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఏదైతే ఎన్నికల ముందు మనం ప్రామిస్ చేశారో మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి మన పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ అందరు కూర్చొని ఈరోజు రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలకు ఇచ్చిన మాటని, ప్రజల్ని ఏదో విధంగా వాళ్ళ ముందుకు తీసుకురావాలి, ప్రజలు కూడా వాళ్ళు సంతోషంగా ఉండాలని ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు చెప్పిన మాట ప్రకారం పెన్షన్లు మీకు 4,000 రూపాయలు 1వ తారీఖు ఆదివారం వస్తే 31వ తారీఖే మీ అందరు కూడా చేస్తున్నారు. ఆ విధంగా ఈరోజు పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంతోపాటు అన్నదాత సుఖీభావ కూడా మన దగ్గరికి వచ్చేకి ఇవాళ 3,174 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రంలో ఖర్చు పెట్టి ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ పిల్లలు కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో దాని కార్యక్రమం కూడా లాంచ్ చేసి ఈరోజు అందరికి కూడా అకౌంట్లు వేసి పిల్లలు కూడా చదువుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం ఆదుకుంటా ఉంది. దాంతోపాటు తల్లికి వందనం, అదేవిధంగా దీపం 2, ఈ మధ్య శ్రీశక్తి మహిళలందరికీ కూడా ఏదైతే ఫ్రీ బస్ అన్నామో ఆ ఫ్రీ బస్ ద్వారా ఈరోజు వాళ్ళకు కూడా శ్రీశక్తి దానికి కూడా 2,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. నేను మొన్న జిఎస్టీ దాని మీద డీమార్ట్కి వెళ్తే ఏ విధంగా డీమార్ట్లో జిఎస్టీ తగ్గిన రేట్లకి ఇస్తున్నారా లేదా అని చెప్పేసి ఎంక్వైరీ చేసినప్పుడు చాలామందిని అక్కడ పలకరించాను. ఆ మహిళలంతా కూడా దరిసోళ్ళు, అదేవిధంగా కొంతమంది మార్కాపురం నుంచి వచ్చిన వాళ్ళు, కొంతమంది కొండేపి వెనక పక్క నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళందరూ వచ్చి ఆటోళ్ళు వచ్చేసి కొంటా ఉన్నారు. ఏందమ్మా ఆ నుంచి ఇంత దూరం వచ్చావంటే ఏముంది మాకు ఫ్రీ బస్సే కదా సార్, మేము ఫ్రీ బస్సులో వచ్చాం, శుభ్రంగా సామాన్లు అన్నీ కూడా 2 నెలలకు సరిపోయేటట్టు సామాన్లన్నీ కూడా తీసుకెళ్తున్నాం, చాలా మాకు వసతిగా ఉందని చెప్పేసి మహిళలు చెప్తా ఉంటే చాలా సంతోషం వేసింది. ఎందుకంటే అక్కడికి ఇక్కడికి వచ్చేటప్పటికి రేటు వేరియేషన్లో ఒక 10,000-15,000 తేడాలు వస్తుంది వాళ్ళు కొనుక్కునే 2 నెలలు దానికి. కాబట్టి ఆ విధంగా మహిళలను ఆదుకోవడానికి కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి ఫ్రీ బస్సులు వేయటం కూడా మనం అందరం కూడా చూసాం. తర్వాత ఆటో డ్రైవర్స్ కూడా మొన్న 440 కోట్లు ఆటో డ్రైవర్స్ కూడా ఈరోజు
వాళ్ళందరూ కూడా 15,000 రూపాయలు వాళ్ళ నుంచి వాళ్ళని ఆదుకున్నారు. అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఒక్కొక్కటి స్ట్రీమ్లైన్ చేస్తున్నారు. రాష్ట్రం పోయినసారి 5 సంవత్సరాల్లో సర్వనాశనం చేసి పెట్టారు. రాష్ట్రాన్ని అగోతి బతువాలు తీసుకొచ్చారు. ఈరోజు ఉండే పరిస్థితుల నుంచి మళ్ళా కూడా ఆర్థికంగా ఫైనాన్షియల్గా కానీ అదేవిధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కానీ ఇలా ఒక్కొక్కటి ఈరోజు చేసుకొని రావడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. దాని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు ఈ స్మార్ట్ కార్డు మన వాళ్ళందరూ కూడా ఈరోజు దగ్గర జిల్లాలో 6,51,818 కార్డులు మన జిల్లాలో ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా మన నియోజకవర్గానికి వచ్చే 81,424 కార్డులని ఈరోజు ఎవరైతే రేషన్స్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దీంట్లో ఒకసారి మనం చూసుకునేటప్పుడు క్లియర్గా కార్డులో కూడా మీ ఐడి కార్డు, బార్ కోడ్ ఓపెన్ చేసుకుంటే మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా అన్నీ కూడా దాంట్లో డీటెయిల్స్ వచ్చేటట్టుగా మీ వార్డు కానీ, మీ నెంబర్ కానీ, హౌస్ నెంబర్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ అన్నీ ఉండేటట్టుగా ఈరోజు ఎంతో చక్కగా బార్ కోడ్ని ఈరోజు చిన్న కార్డుని తయారు చేసి ఈరోజు మీ అందరికి కూడా ఇస్తున్నారు. దీంతో చాలా ఉపయోగాలు ఉంటాయి. కొంతమందికి మనం తంబేసేటప్పుడు పడకపోవచ్చు, అదేవిధంగా ఇబ్బందులు ఉండేది ఇదివరకు చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కార్డు తీసుకెళ్తే మీకు ఒక ఐడి కార్డు, ఇది ఎక్కడికి పోయినా కూడా మనం ఈరోజు ఆధార్ కార్డు చూపించినట్టు మనకు కూడా ఒక రేషన్ కార్డు మాదిరి, ఇది ఒక ఐడి కార్డు మాదిరి మీకు కూడా పనికొచ్చేటట్టుగా మీ ఫోటో కూడా ఉండే విధంగా ఈరోజు దీన్ని కూడా రాష్ట్రం అంతా ఇవ్వటం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. మేము అది కూడా చెప్పాం, పోయినసారి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. పాస్బుక్లు కూడా మనం ఈ టైప్ కార్డు ఇవ్వాలని చెప్పేసి దాన్ని కూడా వాళ్ళు రెడీ చేస్తున్నారు. ఎందుకంటే స్థలాలు కూడా ఎక్కువ కబ్జాలు జరగటం ఎక్కువ ఏ విధంగా ఉందో మనం ఇదివరకు ఏ విధంగా మనం ఫేస్ చేసామో ఇవన్నీ కూడా మనం చూసాం. అది కూడా పాస్బుక్లు కూడా ఈ విధంగా వచ్చినప్పుడు మన ఆన్లైన్లో ఉందా లేదా, మన ఈసీలో మన పొలాలు కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా అది కూడా తొందరలోనే మీ అందరూ కూడా రెక్టిఫై చేసి పాస్బుక్లు కూడా ఇస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా మీకోసం ఈరోజు ఈ ప్రభుత్వం చేయటం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరికైనా ఇంకా ఎవరైతే బెడ్ మీద ఉండేవాళ్ళు, వికలాంగులు కానీ నడవలేని వాళ్ళకి సచివాలయం ద్వారా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వం చేపడతా ఉంది. కాబట్టి ఇంకెవరికైనా రానేళ్ళు ఉంటే సచివాలయంలో అప్లై చేసుకున్నా కూడా వాళ్ళందరూ కూడా ఈ స్మార్ట్ కార్డులు వస్తాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న మార్పులు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాం. మేమైతే డెవలప్మెంట్ కోసం, ప్రజల కోసం ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్నీ కూడా మేము 24 గంటలు మనం తీసుకుంటా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈరోజు ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటా ఈరోజు అభివృద్ధిలో కూడా సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా రెండు కూడా చేసుకొని ముందుకెళ్తున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి ఈ స్మార్ట్ కార్డ్ గురించి చెప్పడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఒక స్మార్ట్ కార్డ్ అంటే ఇట్ ఇస్ నాట్ ద సైజ్ ఆఫ్ ది కార్డ్. ఇంతకుముందు మనకి రేషన్ కార్డు ఇచ్చినప్పుడు పెద్ద సైజు ఉండేది, అది కూడా ఒక లామినేటెడ్గా ఉండేది, క్యారింగ్ కూడా మనకి కొంత ఇబ్బంది ఉండేది. అదేవిధంగా మనకి ఎప్పుడు అవైలబుల్ ఉంటే అక్కడే మనం తీసుకునే తప్ప ఒక వేరే చోటకి ఇక్కడి నుంచి మనం ట్రాన్స్ఫర్ వెళ్ళినప్పుడు కానీ లేదంటే కనుక ఎక్కడైనా పనులకు వెళ్ళిపోయినప్పుడు కానీ మళ్ళీ రైస్ తీసుకునే అవకాశం కూడా కొన్నిసార్లు మనకు ఉండేది కాదు, బికాస్ ఆఫ్ నెట్వర్కింగ్ ఇష్యూస్ వాటి వల్ల. సో ఇవన్నీ పరిగణన తర్వాత కార్డ్ ఏదైనా మిస్ అయిపోతే మళ్ళీ దానికి ఇట్స్ ఏ లాట్ ఆఫ్ చాలా లెంతీ ప్రొసీజర్ ఉండేది. దానికి మనం ఎంఆర్ఓ ఆఫీస్ని కలవడం, వాళ్ళని కలవడం, మళ్ళీ అప్లై చేసుకోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి. సో దానన్నిటి నుంచి కూడా సిటిజన్స్కి ఏ విధమైన ఇబ్బంది కలగకూడదని చెప్పేసి ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి అని చెప్పేసి మనకి ఒక స్మార్ట్ కార్డు తయారు చేయడం జరిగింది. ఈ స్మార్ట్ కార్డు మీద సింపుల్గా మనం క్యారీ చేసుకోవడం కూడా ఈజీ అవుతుంది. అదేవిధంగా ఈ కార్డు మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక క్యూఆర్ కోడ్లో ఇదన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇది పెద్ద విచిత్రమేం కాదు. ఆ క్యూఆర్ కోడ్ ఎప్పుడైతే ఆల్రెడీ డేటాలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈజీగా దాన్ని యాక్సెస్ చేయొచ్చు. మీ మొబైల్ కెమెరా ఉంటుంది కాబట్టి కెమెరాతో
జస్ట్ దాని మొబైల్ అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అందులో మీ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయండి. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కార్డుకి మీరు చూసుంటారు, ఇప్పుడు వస్తుంది మీకు కార్డు. ఇది చాలా సింపుల్ స్మార్ట్ కార్డు. ఇందులో మీకు ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది, అంటే మీ కుటుంబానికి ఒక నెంబర్. సో ఈ నెంబరు మొత్తం ఎంత డేటాబేస్లో ఉంటుంది. అదేవిధంగా దీని కింద మీ ఫోటో కింద ఒక చిన్న క్యూఆర్ కోడ్ ఉంది. సో దీని ద్వారా ఏంటంటే మీ ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నెట్వర్క్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పనులు చేసుకుంటాం కానీ, లేకపోతే వేరే పని మీద కానీ, కుటుంబం ఏదన్నా కర్నూలు కానీ ఇంకో ప్లేస్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ కూడా మీరు రేషన్ తీసుకునే అవకాశం కూడా ఇందులో ఉంది. ఎంచేదంటే ఒకసారి దీన్ని స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా డేటాబేస్ అంతా కలిసి ఒకటే ఉంటుంది కాబట్టి పలానా చోట ఆల్రెడీ తీసుకున్నామని చెప్పేసి మనకు ఆ వెసులుబాటు కూడా దీంట్లో వస్తుంది. రెండోది, ఈ కార్డుని ఎవరైనా తీసుకుని వెళ్ళిపోయినా, లేదంటే ఇదే కార్డుని మళ్ళీ ఒక జిరాక్స్ కానీ తీసుకుని వేరే వాళ్ళు తీసుకున్నా, మీకు మీరు ఒకసారి ఈ కార్డులో స్కాన్ చేసి చూసుకుంటే ఏ మంత్లో ఏ రేషన్ ఇచ్చారో మీకు అనేది కూడా ఇందులో మీకు మొబైల్లోనే తెలిసిపోతుంది. సో దాని ద్వారా ఏంటంటే ఏదైనా కంప్లైంట్ ఉంటే ఇమీడియట్గా అది చెప్పడానికి అవుతుంది. సో దీని ద్వారా ట్రాన్స్పరెన్సీ పెంచాలని, తర్వాత వెసులుబాటు కూడా ఎక్కడుంటే అక్కడ మనం తీసుకునే వెసులుబాటు ఇవ్వాలని. రెండోది ఏంటంటే కార్డు ఏదైనా కనుక మనం మిస్ అయినా కానీ ఆ యూనిక్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఒక జిరాక్స్ మీ దగ్గర ఉంటే ఆటోమేటిక్గా రైస్ కార్డు పోయింది కదా అని చెప్పేసి మళ్ళీ రేషన్ షాప్కి వెళ్ళకోకుండా వెళ్ళాలా లేదా అనే సంశయం లేకుండా, ఈవెన్ మీకు ఆ పోయిందని రేషన్ తీసుకోకుండా ఉండనవసరం లేదు. ఆటోమేటిక్గా మీకున్న జిరాక్స్ ఏదైనా తీసుకెళ్ళినా దాంట్లో స్కాన్ ద్వారా వస్తుంది. తర్వాత ఆటోమేటిక్గా మీరు అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకున్నా కూడా మీకు కార్డు వస్తుంది. సో ఇన్ని ఫలితాలు, ఇంత అడ్వాంటేజ్ ఉన్నటువంటి కార్డుని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అండ్ ఆల్సో కన్సర్న్ డిపార్ట్మెంట్ దీన్ని చాలా డిస్కస్ చేసి తయారు చేసి మీకు చాలా వెసులుబాటుతో ఉన్నటువంటి కార్డుని ఇచ్చారు. సో దీన్ని మనందరం కూడా ఉపయోగించుకోవాలి. దీని వెనకాల కూడా మీకు ఏదన్నా డౌట్ ఉంటే కాల్ చేయడానికి 1967 అని చెప్పేసి ఒక నెంబర్ కూడా దీని మీద పెట్టారు. అది దానికి కాల్ చేసినా మీకు ఏమైనా సమస్యలు ఉన్నా, లేకపోతే పేరు సరిగ్గా పడకపోయినా, మీకు రేషన్లో సరిగ్గా ఇవ్వలేకపోయినా దాన్ని కూడా మీరు ఈ కాల్ సెంటర్కి చేసి కనుక్కోవచ్చు. సో దయచేసి ఇది ఒక రాను మీరు చూసారు, ఒకప్పుడు రేషన్ రైస్ కార్డ్ అంటే ఇంత పెద్దది ఉండేది, దాని నుంచి ఒక సింగిల్ పెద్దది వచ్చింది. దాని తర్వాత ఇవన్నీ కూడా చూసిన తర్వాత ప్రజలకు ఏదైతే మంచిగా ఉంటుందో అని చెప్పి చేసిన కార్డు కాబట్టి ఈ స్మార్ట్ కార్డు తయారు చేసినటువంటి గవర్నమెంట్కి, అట్ ది సేమ్ టైం దీన్ని ఉపయోగించే ప్రజలు కూడా దీన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఇచ్చిన రైస్ మీకు చాలామంది మాకున్న ప్రాబ్లం ఏంటంటే రేషన్ షాప్లో తీసుకున్న రైస్ని కరెక్ట్గా వాడట్లేదు అండ్ కొంతవరకు కూడా అట్లా అంత సీరియస్గా తీసుకోవట్లేదు. దీని విషయమై మీ అందరికీ ఒకటి చెప్తున్నాము, మన రేషన్ షాప్లో ఇచ్చినటువంటి రైస్ ఏదైతే ఉందో అవి ఫోర్టిఫైడ్ రైస్ అని అంటే కనుక ఇప్పుడు రైస్లో మనకి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటే దానికి షుగర్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి దానికి ఫోర్టిఫైడ్ రైస్ అంటే ప్రోటీన్లు యాడ్ చేశారు అందరూ. సో అందుచేత మీరు ఆ రైస్ని మీరు చాలా తక్కువగా చూడొద్దని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం 10 రోజుల నుంచి 3 సార్లు వాయిదా పడింది. ఏది ఏమైనప్పటికీ కూడాను ఇది మనం పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. దీని ఉద్దేశం మీరు ఇప్పటివరకు పెద్దలందరూ చెప్పారు. చాలా మందికి ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి రేషన్ కార్డు ఇంత చిన్న మొత్తంలో జేబులోనూ ఆడవాళ్ళకైతే పర్సులోనూ పెట్టుకునేటువంటి ఈ చిన్న ఆధార్ రేషన్ కార్డుని స్మార్ట్ కార్డు అని చెప్పించారు. ఈ కార్డు మీద అన్ని వివరాలు ఉన్నాయి. మీ షాప్ ఎక్కడ ఉంది, షాప్ అడ్రస్ ఎక్కడ ఉంది, మీ నంబర్ ఉంది, తర్వాత మీ ఇంట్లో కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయి. అదేవిధంగా మీకు ఏదైనా సమస్య వస్తే ఎవరికి ఫోన్ చేయాలంటే 1947 నంబర్కి ఫోన్ చేయాలి, అది కూడా ఉంది. దాంతోపాటు ఫోటో కింద ఒక స్కాన్ కోడ్ ఉంది. ఇది స్కాన్ చేశారు ఇప్పుడే. ఈ కార్డు పాలపర్తి నాగేంద్రం గారు వాళ్ళది ధారావారితో షాప్ నెంబర్ 32. ఆ కార్డు స్కాన్ చేస్తే వాళ్ళ డేటాలో చూసుకుంటే ఆవిడ ఈ నెలలో 5వ తేదీ అక్టోబర్ 5వ తేదీన బయోమెట్రిక్ ఏలు ముద్ర వేసి తీసుకున్నారు
15 కేజీల రైసు, 1 కేజీ చక్కెర తీసుకున్నారు. అదేవిధంగా పోయిన నెల కూడా తీసుకున్నారు. అది మొత్తం కూడా స్కాన్ చేస్తే మీరు తీసుకున్నది లేదు, ఏ షాప్లో తీసుకున్న వివరాలు ఇందులో వస్తాయి. ఈ కార్డు మీకు అనుమానాలు వస్తాయి. ఇంట్లో పెళ్ళైనా కొత్త వాళ్ళు చేర్చుకోవాలన్నా ఏదైనా వాళ్ళని కారణాల మీద తొలగించాలనుకున్నా వాళ్ళు ఎలా చేయాలంటే ఈ కార్డు తీసుకొని మీ దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయంకి వెళ్ళి ఆ సచివాలయంలో మీరు మార్పులు అంటే దానికి సంబంధిత అధికారి సంతకాలు పెడితే పెళ్ళైనా కానీ తొలగింపులు కానీ సంతకాలు పెట్టిస్తే అప్డేట్ చేసిన తర్వాత మీరు అక్కడే కార్డు ప్రింట్ తీసుకోవచ్చు. లేదు బయట ఎక్కడైనా కానీ మీరు కార్డు ప్రింట్ తీసుకోవచ్చు. అధికారితో సంతకం పెట్టినటువంటి కాపు మళ్ళీ ఇంకొక ఆఫీసు చుట్టూ తిరగకుండా కూడా చేసుకునేది. ఇందులో మీ పేర్లు పొరపాటు ఎక్కడ తప్పులు పడినా అవన్నీ కూడా సరిదిద్దుకోవచ్చు అనేటువంటి అవకాశం ఉంది. ఈ కార్డులో గొప్ప విశేషం ఏంటంటే కార్డులన్నీ కూడా ఆడపడుచుల పేరు మీద, మహిళల పేరు మీద, కుటుంబ యజమాని పేరు మీదనే ఆ మహిళల మీదనే ఈ కార్డులు ఇవ్వడం జరిగింది. ఇది ప్రభుత్వానికి కూడా చిత్తశుద్ధి. ఒకసారి చరిత్రలు తీసుకుంటే అన్న ఎన్టీ రామారావు గారు ఆడవాళ్ళకి ఆస్తి హక్కు ఇవ్వడం దగ్గర నుంచి, అదే విధంగా ఇంటి పట్టాలు ఇల్లు విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళ పేరు మీదనే ఇల్లు ఇవ్వటం, ఈ రోజు ఈ కార్డులు కూడా మహిళల పేరు మీదనే ఇవ్వటం అనేది కూడా మా ప్రభుత్వం ఆడబిడ్డల మీద ఉన్నటువంటి ఆ ఒక ప్రాధాన్యత, గౌరవానికి నిదర్శనం తెలియజేసుకుంటూ ఇందులో ఈరోజు మనం తీసుకుంటే 20,382 కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం మన జిల్లాలో. రాష్ట్రంలో అయితే అవి దాదాపుగా 3,82,363 కొత్త కార్డులు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లో ఇంత పెద్ద మొత్తంలోనే కొత్త కార్డులు ఇవ్వడం జరిగింది. కొత్త కార్డులు అనేది ఇంతటితో ఆగల. మీకు ఎప్పుడు కావాలన్నా కొత్త కార్డులు అప్లై చేసుకుంటే సచివాలయాల ద్వారా వాటిని పరిశీలన చేసి కొత్త కార్డులు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంతేగాని ఇది నిలిపేయలేదు, ఇది కంటిన్యూషన్ ప్రాసెస్. ఈ విధంగా స్మార్ట్ కార్డ్ డిజైన్ లో కృషి చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ గారు, ఈ ఐటీ సాంకేతిక ద్వారా ఇచ్చినటువంటి లోకేష్ గారు కూడా మరి చిత్తశుద్ధిని మనం గమనించుకోవాలి. ప్రభుత్వ ప్రోత్సాహాలలో ఎక్కడా కూడా అది దుర్వినియోగం కావకూడదు. వీటన్నిటి విషయాల్లో పూర్తి సహాయ సహకారాలకి ఉప ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ ఎన్డీఏ భాగస్వాములు అందరం కలిసి తీసుకురావడం జరిగింది. ఒక విషయం ఏంటంటే ఈ ప్రతి ఒక్కరికి ఆహార భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇచ్చినటువంటి వారి యొక్క సహాయ సహకారాలు కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కార్డు విషయంలో మనం ఒకసారి తీసుకుంటే ఇంతకుముందు ఒక ఆటోలో వచ్చేవాళ్ళు, ఆటో కోసం మేము కూడా చూసాం. ఆ ఆటో వచ్చేంత వరకు రాత్రి కూడా పనులన్నీ నీళ్లు పట్టుకునే వాళ్ళు, నీళ్లు కావచ్చు, వంట నిలబడేవాళ్ళు రోడ్డు మీద. ఇలాంటి పరిస్థితి కాకుండా నెల మొత్తం మొదట్లో 15 రోజులు, ఇప్పుడు నెలలో ఎప్పుడైనా రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి రేషన్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళు, బాగా వయోవృద్ధులు, అదేవిధంగా దివ్యాంగులు వాళ్ళందరికీ మాత్రం నేరుగా ఇంటి దగ్గరికే షాప్ ద్వారా వెళ్ళే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కొన్ని ఈ పల్లెటూరులో అయితే పక్కన 2 గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాలకి, చిన్న గ్రామాలకు కూడా రేషన్ షాప్ వాళ్ళు వెళ్ళి సరుకు అక్కడే దించి ఇచ్చిరమ్మనేది కూడా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వీటన్నిటి లక్ష్యం ఒకటే, అందరికీ అందుబాటులో సౌకర్యాలు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఈరోజు ఒకసారి తీసుకున్నట్టయితే దీని మీద నా క్యూఆర్ కోడ్ కూడా నేనే చూపించాను మీకు. ఎవరు ఎక్కడ తీసుకుంది అనేది కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ బియ్యం ఇందాక కరెక్ట్గా చెప్పినట్టుగా పోషకాహారాలతో వాటిది కలిపి ఇచ్చినటువంటి విషయం మీకు తెలియజేసుకుంటూ, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాలుగా సేవలన్నింటినీ సంక్షేమ పథకాలు ఇస్తుంది. జనార్దన్ గారు చెప్పారు, ఎమ్మెల్యే గారు. మన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 4,000, 10,000, 6,000 ఇలా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు డబ్బులు ఇవ్వడం జరిగింది. దాంతో కూడా అన్నదాతలకి మనం ఇవి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా 14,000 రూపాయలు, ఇంకా మనం 13,000 రూపాయలు ఇవ్వాలి. అవి కూడా రాబోయే కేంద్రంతో కలిపి ఇవ్వడం జరుగుతుంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వరి బియ్యం కూడా వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు అనుకుంది. దాంతోపాటు దీపం ప్రతి ఒక్క ఆడపడుచులు కూడా ఇప్పటికి 3 గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది. ఈ డిసెంబర్ వరకు కూడా 3వ గ్యాస్ సిలిండర్కి అవకాశం ఉంది. మన జిల్లాలో అయితే గ్యాస్కి ఇప్పటి వరకు కూడా మనకి 3,96,000 పైచిలకు జనాలకి ఇప్పటివరకు 69,74,00,000 రూపాయల 79,000 రూపాయలు మీ ఆడపడుచుల అకౌంట్లో గ్యాస్ కోసం డబ్బులు కూడా తిరిగి జమ చేయడం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వం నుంచి మనందరికీ కూడా ఉపయోగపడతా ఉన్నాం. చెప్పిన విధంగా
ఉచిత బస్సు కావచ్చు, అదేవిధంగా ఆటో డ్రైవర్ల సేవలు అనే పేరుతో వాళ్ళకు కూడా 15,000 రూపాయలు ప్రభుత్వం అండగా ఆర్థికంగా విషయం మీకు తెలియజేసుకుంటూ, ఈ రోజున చౌకదారుల దుకాణాల్లో వాళ్ళకు కూడా కమిషన్ పెంపుతో పాటు వాళ్ళని కూడా ఒక స్మార్ట్ షాపులుగా కూడా ప్రభుత్వం మార్చి ఆ డీలర్లకు కూడా లబ్ధి చేకూర్చాలంటే ప్రభుత్వ పరిశీలనలో ఉన్నదని చెప్పేసి కూడా మీకు తెలియజేసుకుంటూ, ఈరోజు మీరు ఎవరికైనా కానీ దీనిలో ఇంకొక మనం ఇచ్చిన గొప్పతనం ఏంటంటే, ఇంతకుముందు ఒంటరిగా ఉంటే వాళ్ళకి కార్డు ఇచ్చేవాళ్ళు కాదు. ఒంటరిగా ఉన్న వ్యక్తులకు కూడా పరిశీలన చేసి కార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాకుండా స్త్రీ కానీ పురుషులు కాకుండా ట్రాన్స్జెండర్లుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా సింగిల్ పర్సన్తో వాళ్ళకు కూడా కార్డులు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వం చాలా ఉదారంగా పెద్ద మనసుతో అర్హత ఉన్నటువంటి అన్ని ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు వస్తున్న విషయాన్ని మీ అందరూ తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మనందరి సాగుకి సంక్షేమం అందించాలని తీసుకున్నాయి. ఈ కార్డును కూడా మీరు దయచేసి ఆధార్ కార్డ్స్ లాగా, ఓటర్ కార్డు లాగా, రేషన్ కార్డు లాగా కూడా మీరు భద్రత. రెండోది, ఇందాక బస్సులో కూడా జనార్దన్ గారు చెప్పి ఈ కార్డు చూపించి, ఆధార్ కార్డే కాదు ఈ కార్డు చూపించినా కానీ మీకు అన్ని కూడా ఐడెంటిటీ కార్డు కూడా ఉపయోగపడుతుంది కూడా తెలియజేసుకుంటూ, దీనిలో పూర్తి వివరాలు అన్ని కూడా మనం కొత్తగా వెలుగులేని గుడిసెల్లోనా నిండుగా దీపం మెరిసేనే, పల్లె నుండి పట్నం దాకా ప్రతి దారి నేడు రహదారులే, శోకం నిండిన గుండెల్లో సంతోషాల చిరుజల్లులు కురిసేనే. నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.